రేడియేషన్ వల్ల కూడా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. మనం నీళ్ళు తాగే నీళ్ళు వాటర్ ప్యాడ్ పెట్టుకొని తాగడం వల్ల మనకు లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నా మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. ఇదేంటంటే ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ఇస్తుందంటే 100% దాని గైడ్లైన్స్ కానీ లేకపోతే కంపెనీ అనేది ఆ ప్రోడక్ట్ అనేది 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతూనే మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది. అది సర్పేటెడ్ కావచ్చు, వేస్ట్ అయినా ఏదైనా. ఇక్కడ ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతాం. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే కీళ్ళ నొప్పి కానీ, ఈ మధ్యలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతోమందికి వచ్చినాయి. ఎస్జిటి ప్రాబ్లం కామన్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఒక్కరి జంక్ ఫుడ్ ఉంది, మనం తినే ఫుడ్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఇది ఒరిజినల్ అని చెప్పండి. ఇక్కడ ఏంటంటే సరే ఇవన్నీ వచ్చినాయి, డాక్టర్ దగ్గరికి పోతారు, అప్పటికొద్ది మందులు తీసుకుంటారు. మందులు కూడా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది? మందులు ఎక్కువ వాడడం వల్ల వీళ్ళు ఏదో ఒక అవయవం చెడిపోతాం. ఇక్కడ ఏంటంటే ఇవన్నిటిని మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ రెండు కరెక్ట్ ఉండాలి. ఆ రెండు కరెక్ట్ ఉన్నాయంటే, ఆ రెండు తప్పు కరెక్ట్ లేకుంటేనే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్, ఫైల్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. నాకు సరే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతాడు, అప్పటికొద్ది గోల్డ్ తెచ్చుకోవడం. ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఇది అడిషనల్గా వాడటం వల్ల ఎక్కడైతే రూట్స్ నుంచి అసలు సమస్య ఎందుకు వచ్చిందని మనం రీసెర్చ్ చేస్తే 18 ఏళ్ళు రీసెర్చ్ చేసిన సార్ ఎవరైతే కంపెనీ సాగర్ సార్ అని 18 ఏళ్ళు రీసెర్చ్ చేసినాక ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక చెట్టుకి వేర్లకు నీళ్ళు వేయాలన్నా ఆకులకు వేర్లకు వేయాలి. ఇక్కడ కూడా ఏంటంటే డాక్టర్ అప్పటికొద్ది గోళీలు ఇస్తుంది, అప్పటికొద్ది నయం అవుతుంది. మీరు మళ్ళీ అడగండి మళ్ళీ వస్తుందా సార్ అంటే ఏమంటారు? చెప్పలేము. ఇక్కడ కూడా ఏంటంటే ఆ రూట్స్ నుంచి ఇది తయారు చేస్తారు, రూట్స్ నుంచి మనకు వర్క్ చేస్తుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడనే మొత్తం రిమూవ్ చేసి ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది అదే చేస్తుంది. ఇది చేయడం వల్ల మళ్ళీ సమస్య అనేది రిపీట్ కాదు. ఒకవేళ షుగర్ ఉన్న, బీపీ ఉన్న, ఎన్ని డిసీజ్ 2-4 రోగాలు రాకుండా ఇది ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ వచ్చినా మెల్లమెల్లగా తక్కువ చేసుకోవచ్చు. చూడండి, పంచభూతాలతో మనం ముడివని గాలి, నీళ్ళు, ఆకాశం, మనకి పంచభూతాలు చూడండి. మంచి నీళ్ళు మనం ఈరోజు తాగుతాము, 20 లీటర్ 20 రూపీస్ వాటర్ బాటిల్ చేస్తున్నాం, తాగుతాం. అది 1 ఇయర్ పెట్టండి. ఒక పొద్దున మన ఇంట్లో నల్ల వాటర్ తీసుకున్నాము, ఒకవేళ బాయిల్ ఉంది ఆ నీళ్ళు వేసి 3 డేస్ పెట్టినాం పురుగు, దానిలో ప్రాణజీవి ఉంది లేదు. ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఆ ఎనర్జీ, దీనిలో వచ్చే ఎనర్జీ దీనిలో ఉంటుంది. ఎట్లా అంటే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక డి విటమిన్ డైరెక్ట్ దొరుకుతుంది, కానీ ఇలా టాబ్లెట్ రూపంలో తీసుకునే పరిస్థితి. ఎట్లయితే ప్రతి ఒక్కరు కొంటున్నాం, భూమి మీద 70% నీళ్ళు ఉన్నాయి, కానీ ఈరోజు 20 రూపాయలు పెట్టి కొంటాం. అవునా? అట్లనే ఇలా ఆక్సిజన్ గాలి కూడా కొంటాం, వాతావరణమే కాదు, పంచభూతాలతో ఒకటి గాలి కొన్నాం, నీరు ఆక్సిజన్ బయటపెట్టి. ఇంకోటి గ్రావిటేషన్ కూడా కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం మట్టి మీద నడిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పలేకుండా. చెప్పండి, మొత్తం పని. అవునా? చూడండి, ఒకప్పుడు మన డాడీ వాళ్ళు కానీ తాత వాళ్ళు ఎలా ఉండే జీవితం, లైఫ్ ఎలా ఉండే, మట్టి ఇల్లు ఉంటుండే, కలపతో ఉంటుండే, మట్టి పెంకలు ఉంటుండే. అట్లా ఉండడం వల్ల వాళ్ళ ఎనర్జీ అనేది ఎప్పటికీ వస్తుంది, ఫుల్ ఎనర్జీ. ఈరోజు ఏమైంది ఉన్నాయి, అట్లా ఉండడం వల్ల వాళ్ళకి బీపీ రాలే, షుగర్ రాలే, హార్ట్ ప్రాబ్లం రాలే, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేవు, కాళ్ళ నొప్పి లేవు. 130 కిలోలు మోసిండ్రు బియ్యం సంచులు, ఈరోజు 50 కాదు 25 కిలోలు. 25 తర్వాత ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత 5-10 కేజీలు వస్తుంది. అంటే మనిషికి తగ్గట్టు అవి తయారైంది, నిజమా కాదు? అంటే ఎనర్జీ తగ్గట్టు, ఎనర్జీ తక్కువ అవుతుంది కాబట్టి మొయ్యలేకపోతుండే కాబట్టి తక్కువ చేస్తుంది, అవునా కాదు? చూడండి, సమస్య ఎందుకు వస్తుందంటే రెగ్యులర్గా మనం చూడొచ్చు, మన టోటల్ గుడిపడిన ఐరన్తో మీ 3 ఫీట్ల దూరం ఐరన్ ఉంది, ఎక్కడైనా. అవునా? మనకు భూమి నుంచి వచ్చే గ్రావిటేషన్ కూడా చాలా తక్కువ, దానిలో ఐరనే సగం తీసేసుకుంటుంది. దీనివల్ల టోటల్ సమస్యలు వస్తాయి. మళ్ళీ ఇంకోటి జింక్ ఫుడ్ అవుతుంది, కల్తీ ఫుడ్ అవుతుంది, శ్వాస కరెక్ట్ తీసుకోవట్లేము, పొల్యూషన్ అవుతుంది. ఇది ఒక మనిషికి లోపల చేంజ్ జరుగుతుంది తెలుస్తలేదు. ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటున్నాము. మన బండి 2000 కిలోమీటర్కి బండి ఏదైతే కురుకురు అంటే
రీఛార్జ్ చేయకపోతే ఫోనే పని చేయదు. అలాంటిది మన లోపల ఏం జరుగుతుంది? 78 అవయవాలు, ఎన్ని అవయవాలు మనం టెస్ట్ చేసుకుంటాం చెప్పాలి? అవన్నీ టెస్ట్ చేసుకుంటే దగ్గర ఒక 4-5 లక్షలే టెస్టులకే. కానీ అదే ఏమైనా వస్తుంది మా భయంతో చెప్పేసి మీరైనా నేనైనా ఇక్కడ ఏంటంటే ఈ ప్రొడక్ట్ వాడకుండా వాడి లోపల నుంచి అది పాటిస్తుంది. ఇక్కడ దగ్గర 18 రీసెర్చ్ చేసింది సార్, డాక్టర్ సార్, సిఎండి సార్. ఇది ఒక 600 ఫీట్ల నుంచి మైనింగ్ తీసింది. ఈ ప్రొడక్ట్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్లు అసలే లేవు. భూమి మీద నడిచిన ఇప్పటిదాకా ఏమైనా ప్రాబ్లం అయిందా? చెప్పులు లేకుండా నడిచినందుకు ఏమైనా ప్రాబ్లం అయిందంటే భూమికి ఎప్పుడైతే కనెక్ట్ ఉంటాడో 100% ఆయన ఆరోగ్యం వస్తుంది. కానీ రెగ్యులర్గా మనం నడిచే పరిస్థితి ఉందా? మన ఇంట్లో బండలు ఉన్నాయి, సీసీ టైల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ ఉంటున్నాం, సెకండ్ ఫ్లోర్ ఉంటున్నాం, థర్డ్ ఫ్లోర్ కూడా ఉంటున్నాం. బయట సీసీ రోడ్ మట్టి వేయడం మ్యాక్సిమం. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పి సార్ ఏం చేస్తున్నాం, ఆ మట్టి మీద లోపల నుంచి ఎనర్జీ, భూమి నుంచి వచ్చే ఎంతైతే ఎనర్జీ ఉందో ఈ మ్యాట్రెస్ రూపంలో మనకి ఇస్తాం. మ్యాగ్నెట్స్ ఉంటుంది చూడండి, మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెట్ కలిపి ఉంటుంది పైన. దీనిలో అమర్స్తుంది, టోటల్గా స్టిక్ చేసి ఇది రెగ్యులర్గా మనం వాడడం వల్ల భూమి నుంచి వచ్చే ఎంతైతే ఎనర్జీ ఉందో ఇది మనకు దీని మీద పడుకోవడం, అంత ఎనర్జీ దీని మీద పడుకోవడం వల్ల ఆ హీలింగ్ పవర్ పెరిగి మనకు రెగ్యులర్గా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ముందు వచ్చే సమస్యలు రాకుండా, ఒకవేళ వచ్చి ఉన్న సమస్యలు కూడా మెల్లమెల్లగా క్యూర్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మ్యాగ్నెట్ వల్ల ఇక్కడ ఏంటంటే చూడండి, బండి నడుస్తాం, గ్రావిటేషన్ పవర్ లేకపోతే గ్రావిటేషన్ పవర్ లేదా, భూమికి పవర్ లేదంటే గాలి భూమి అంతరిక్షంలో పోతారు కదా, వాళ్ళు ఏడుంటారు? భూమికి అనుకుని ఉంటారా? గాలి భూమి మీద ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా అయితే లేరు? భూమికి అనేది మ్యాగ్నెటిక్ పవర్ ఉంది కాబట్టి మనం లేకుంటే గాలి కొడుతుంది. గ్రావిటేషన్ పవర్ ఉంది, గ్రావిటేషన్ పవర్ మనకి దొరుకుతలేదు కాబట్టి సమస్యలు. ఆ గ్రావిటేషన్ పవర్ అందుతలేదు కాబట్టి ఇది మనకు ఇన్సిడెంట్గా డైరెక్ట్గా దీని నుంచి మనం తీసుకోవచ్చు. బెడ్ అనేది ఇట్లా ఇప్పింది కదా మ్యాగ్నెట్, కానీ ఇప్పుడు బెడ్ చూపిస్తుంది కదా, ఆ బెడ్ లోపల ఏమున్నది లేదా మీకు చూపిస్తారా? మ్యాగ్నెట్ ఇప్పుడు దీనిపైన ఇది ఉంది, ఇది లేకుండా ఏమున్నది అనేది లేదా? లోపల ఏమున్నది ఇది రాదు. మొత్తం 135 ఉంటుంది అన్నమాట. 130 ఉంటాయి ఇందులో. ఇప్పుడు అందులో ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మనకి? చెక్ చేస్తేనే కదా తెలుసు. దీని నుంచి చెక్ చేద్దాం అట్లా. ఇప్పుడు కింద తెలిసింది ఏమన్నా ఉందా చూపించాలి. ఇప్పుడు లోపల ఉంది అనుకో, ఇది మ్యాట్ ఇంకేముంది ఇట్లా ఉంటుంది, లోపల ఉన్నాను రక్తగ్రామాలకు దానికి. ఇప్పుడు మంచి గుండు ఉన్నది ఎట్లా తెలుస్తుంది? చేయబెట్టండి సార్, ఇది పెట్టండి, తిప్పండి, జరపండి, ఎగురుతుందా? అంటే ఇక్కడ ఆపోజిట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు అతుకుంటుంది, మైనస్ ఉంటే ఆపోజిట్ ఉంటుంది. ఇట్లనే మ్యాగ్నెట్స్ కూడా అలా ఉంటాయి 100%. ఎట్లుంటాయి అంటే ఈ టెస్ట్ చేయడం వల్ల అలా ఉన్నాయని మనకి ఏర్పడుతుంది. క్లియర్? ఇంత దొడ్డుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కూడా. ఇంకోటి ఇది స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ బెడ్ మీద వేసుకోవచ్చు, చాప మీద వేసుకోవచ్చు. మ్యాగ్నెట్ పెట్టేసి మనం అరే ఉతుకోపోతుందని ఒక డౌట్ వస్తుంది. అట్లనే ఇది మెత్త క్లాత్ పెట్టేసి దాని మీద ఇదంతా పెట్టేసి అది మనం టెస్ట్ చేయడానికి, అందుకే మ్యాగ్నెట్ మనకి ఇస్తాడు. ఇంకోటి మనం సరే, గ్రావిటేషన్ అనేది మనకు హెల్త్ పరంగా 100% అవసరం. మన టోటల్ 100%లో 75% ఎట్లయితే భూమి మీద 70% నీళ్ళు ఉన్నాయో, మన లోపల లిక్విడ్ 75% ఉంటుంది. కానీ వాటర్ కూడా 100% ఉండాలి. ఈరోజు వాటర్ ఏం తాగుతుంది? బాయిల నీళ్ళు, చెరువు నీళ్ళు తాగుతుండే. ఈరోజు బాయిల నీళ్ళు తాగుతుండే, చెల్మెల్ నీళ్ళు తాగుతుంది, పారే నీళ్ళు తాగుతుంటే. ఈరోజు టోటల్ ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. ఇలా కెమికల్ వేసి ఫిల్టర్ అవుతుంది. రెగ్యులర్గా ఈ నీళ్ళు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు, ఆటోలు, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు, ఇంకోటి బొక్కలు అరగడం జరుగుతూ ఉంది.
ఇంకోటి స్టోన్స్ ఫామ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వాటర్ అనేది 3 days పెడితే పురుగు వస్తుంది, ఇది సంవత్సరం పెట్టిన పురుగు రాదు. ఫిల్టర్ అయిపోయింది మొత్తం, మినరల్స్ లేవు, జీవం బతుకు జీవం లేదు. జీవం లేదు. అవునా కదా? అవి చెట్లకు పోయినా చెట్లు పెరగవు, కానీ అది దాహం తీరుతుంది దేహానికి. కానికి ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ని కూడా ఎప్పుడైతే ఇది వాటర్ బాటిల్ తీసుకోండి 10 rupees, 10 రూపాయల వాటర్ బాటిల్ తీసుకోండి, ఇది ఇట్లాంటిది అవే తీసుకొస్తే ఫ్రెష్ 2 రూపాయలు తీసుకో, పెట్టి బెల్ట్ పెట్టు. ఇదే బెల్ట్ వాటర్ ఎవరిది ఇక్కడదే కదా వాటర్, చూద్దాం దీనిలో ఎనర్జీ దానిలో తెప్పిద్దాం. ఓకే పెట్టు, చూద్దాం దాన్ని కింద నీళ్ళకి చుట్టూ పెట్టేసి ఇది అయిపోయే లోపల వాటర్ అనేది ఎనర్జెటిక్ చూద్దాం. ఇక్కడ ఈ వాటర్ మనం రెగ్యులర్గా తాగినాం అనుకో, ఆ వాటర్ రెగ్యులర్గా మనం తాగడం లోపల ఏమైనా మోలికల్స్ వేస్టేజ్ ఉంటాయి తిన్నప్పుడు ఇంకేమైనా తీసుకున్నాం గాలి తీసుకున్నప్పుడు అది మళ్ళీ ఏడ ఫామ్ అవుతుంది, కడుపులో ఫామ్ అయ్యి డిసీజ్ గా బయటికి వస్తుంది. 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 ఏళ్ళ తర్వాత కావచ్చు, డిసీజ్ బయటకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ఎప్పుడైతే పవర్ ఉంటుందో అప్పుడు బయటకు వస్తుంది. అప్పటిదాకా నీకు తెలియదు, నాకు తెలియదు, టెస్ట్ చేసినా కూడా బయట పెట్టాడు. అరే మొన్న హాస్పిటల్ అట్లా ఎట్లా బయట పడ్డాడంటే తెలియదు, రియల్ కాదు. మనం రాత్రి 2 మందితో మాట్లాడింటాం, పొద్దుగల ఎన్ని ఫోన్లు వింటాం, అరే నేను మాట్లాడినా అప్పుడు అట్లా అవుతుంది అని చెప్పి మనం నమ్మలేకపోతాం. అలాంటివి ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ రెగ్యులర్గా మనం తాగడంలో ఎసిడిటీ ప్రాబ్లం, బీపీ ఉన్న, షుగర్ ఉన్న ఎనీ డిసీజ్ మెల్లమెల్లగా తక్కువ. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం రెగ్యులర్గా ఫోన్ వాడుతాం, ఆరోగ్యంగా ఉండనుకుందాం, ఫోన్ అయితే వాడుతాం, ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ప్రొడక్షన్ చేసుకోనికి మన దగ్గర ఏమైనా ఉందా? ఇక్కడ ఇది వాడడం వల్ల ఆ ఎనర్జీ అనేది మనకి లో కాకుండా వస్తుంది, బ్లడ్ అనేది ఎప్పుడు పలచగా ఉంటుంది, సర్క్యులేషన్ ఎప్పుడు ఆగకుండా ఇది కాపాడుతుంది. ఇంకోటి చూడండి, బ్రెయిన్ మీద కానీ హార్ట్ స్ట్రోక్ సంబంధించి మనం హార్ట్ దగ్గర పెడతాం ఫోన్ కూడా, ఒక బాంబు తీసి దాని మీద కూర్చున్నాడు, ఇలా ఇంట్లో మోటార్ ఒక 2 రోజులు మోటార్ పని చేయకపోతే పరిశాన్ అవుతారు. అలాంటిది చిన్న ఎంత సెన్సిటివ్, మొత్తం టోటల్ 70 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా వితిన్ ఒక్క సెకండ్ ఇట్లా దానికి కొంచెం నిద్రపోతుంటే కూడా మంచి తీసుకుని ఆడేస్తారు. అలాంటి గుండెని మనం ఎట్లా చూసుకోవాలి, రేడియేషన్ నుంచి ఎంత కంట్రోల్, ఎంత దాని మీద ఎఫెక్ట్ చేస్తాం, దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి మ్యాక్సిమం బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి చిక్కగా ఉంటుంది. ఎందుకంటే మొబైల్ వాడడం లేదు, నార్మల్గా ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నారు, మ్యాక్సిమం గ్రావిటేషన్ పవర్ దూరమైన గాలి కరెక్ట్ రావట్లేదు, గ్రావిటేషన్ పవర్ దూరమైన వాటర్ కరెక్ట్ లేదు, ఫుడ్ కూడా కరెక్ట్ లేదు కాబట్టి మ్యాక్సిమం. ఇంకోటి ఎక్స్ట్రా రేడియేషన్ 78 అవయవాలు కాకుండా 79వ అవయవం తయారైంది ఫోన్. దీనివల్ల రేడియేషన్ వల్ల కూడా బ్లడ్ అనేది చిక్కగా అవుతుంది. ఎప్పుడైతే చిక్కగా అవుతుందో ఎక్కడ ఫామ్ అవుతుంది డిసీజ్. ఎందుకంటే చూడండి, పారే నీళ్ళు మంచిగా ఉంటాయా, ఆగిన నీళ్ళు మంచిగా ఉంటాయి. పారే నీళ్ళు మంచిగా ఉంటాయి, ఎప్పుడు తేజ్ ఉంటాయి. ఎప్పుడైతే ఆగితే 4 రోజులు 3 రోజులు ఆగగానే దోమలు ఫామ్ అవుతాయి, ఆటలు పాకులు ఫామ్ అవుతాయి, స్మెల్ వస్తుంది. అట్లనే లోపల కూడా ఇట్లా ఆగడం వల్ల మంచి డిసీజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్లోయింగ్ అనేది కరెక్ట్ చేస్తామని మనం చేయడం వల్ల డిసీజ్ ఏమి మెల్లమెల్ల క్యూర్ చేసుకోవచ్చు, ఒకవేళ రాకుండా వేసుకోవచ్చు. సరే, ఇది ఎవరన్నా వాడిన ఒక డౌట్ వస్తుంది. నాసా వాళ్ళు ఆల్రెడీ యువమగామి అంతరిక్షం సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళు వాడే సూట్ కూడా దగ్గర 84 కోట్లు. ఈ సూట్ వాడడం వల్ల వాళ్ళకు ఏ హెల్త్ ఇష్యూస్ అనేది పక్కకు పెడతాయి. బ్లడ్ అనేది ఎప్పుడు పలచగా ఉంటట్టు చేస్తారు. వాళ్ళు తీసుకోనికి గాలి తీసుకోనికి సిలిండర్ కావాలి, వాళ్ళు బ్లడ్ చిక్కా కాకుండా పలచగా ఉండడానికి సూట్ కంపల్సరీ. ఎందుకంటే గ్రావిటేషన్ దూరం ఉంటుంది, గాలినే ఉంటుంది. ఈ సూట్లో కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి, దీనివల్ల వాళ్ళు బ్లడ్ అనేది పలచగా ఉంటట్టు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు తిరిగి ప్రాణంతో పని ఉంటుంది. ఇక్కడ చూడండి, బుక్స్ దగ్గర 200 రోగాలు మంచిగా రాకుండా కాపాడుతారు. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే కళ్ళ సమస్యలు కానీ ప్రొటెక్ట్ చేస్తాయి. ఒకవేళ వచ్చినాయంటే మెల్లగా అలా
బాడీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది టైమింగ్. ఒకటి 10 days రిజల్ట్ వస్తుంది, ఒకటి 7 days వస్తుంది, ఒకటి 11 days వస్తుంది, ఒకటి ఒక రోజుల్లో రిజల్ట్ కూడా వస్తుంది. ఒక ముగ్గురు వాడు ఏదైనా ప్రోడక్ట్ అనేది కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే అదే నాకు తెలియదు అనుకుంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీ వాడు ఎందుకు వాడు సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి parts ఉంటాయి. అప్పుడే బేబీ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ బేబీ పుట్టంగానే ఒక బాక్స్లో పెట్టి ఎందుకు వాతావరణం తగ్గట్టు అతనికి ఆ వెదర్ చేయాలి కాబట్టి. అట్లనే ఈ బేబీ పుట్టినప్పుడు కూడా మళ్ళీ వేయచ్చు వాళ్ళు వాడు. ఇంకోటి లోపల ఏమైనా మిషన్ ఉన్న చాలా ఇండియాలో తక్కువ, వాళ్ళు వాడు. లోపల ఏమైనా మిషన్ స్టంటేషన్లు వాడచ్చు, స్టంటేషన్లు వాడచ్చు. లోపల మిషన్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఇంకోటి ఇది ఉతికేది కాదు, ఎండకేదు. దీన్ని ఎక్కువసేపు కొద్దిగా ఫోన్ ఎక్కువసేపు పెట్టదు బెడ్ మీద. మనకి ఎంఎస్ఎంఈ వాళ్ళు అవార్డు ఇచ్చారు కంపెనీ నుంచి. ఎన్ని అంటే గవర్నమెంట్ ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి కంపెనీ. లీగలైజ్ చేయొచ్చు, ఇది 100% దీని నుంచి ఆరోగ్యం ఉంది అని చెప్పేసి లీగలైజ్ ఎప్పుడైతే అయిందో 100% అన్నా అందరికీ. ఇంకోటి మన ఇంట్లో చూడొచ్చు, వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ బ్యాగ్స్ ఉన్నాయి. దీంట్లో ఏదన్నా ఒకటి మన ఆరోగ్యాన్ని ఇచ్చేది అది ఫ్రిడ్జ్ కానీ. ఒక ఇన్సూరెన్స్ కూడా ఆ బెడ్ మీద అన్నకి ఇస్తాడు. నేను గోళీలు తెచ్చుకుంటాను అవునా, పెద్ద ఆపరేషన్కి ఇస్తాడు. అది కూడా ఆడు హాస్పిటల్లో చూసి సర్చ్ చేసి రీసెర్చ్ చేసినాకనే ఏం చేయాలి మళ్ళీ వాళ్ళు చెప్పినాకనే ఇస్తాడు. కానీ ఇక్కడ మన ఆరోగ్యాన్ని సరే దీంట్లో ఒక్కటన్నా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది లేదు. అయినా కూడా ఒకటి ఖరాబ్ అయితే సామాన్ దొరుకుతుంది బయట, కానీ మనిషి అవయవం దొరుకుతుంది. కానీ మన భగవంతుని అందరికీ 150, 120 ఇచ్చి ఎందుకు మధ్యలో పటాపట ఎగిరిపోతుంది. తినే ఫుడ్ అన్ని అలవాటు ఏదైనా, కానీ ఒక పాటు పోతే దొరకదు, కానీ సామాన్ దొరుకుతుంది. కానీ పాట దగ్గర మీరు గూగుల్లో కొడితే 460 కోట్ల ప్రాపర్టీ. ఒక మనిషి చాలా గరీబ్ కూడా ఉంటుంది. అరే కనుక్కుని పోయి 1 లక్ష రూపాయలు ఇస్తాడు పరిస్థితి. కానీ ఈ అవయవాలను కాపాడడానికి మనం ఎంత పెట్టినా తక్కువ. కానీ మనం 10,700 నుంచి మన ఆరోగ్యాన్ని 25 ఏళ్ళు కాపాడడానికి మనం తీసుకుంటే 25 ఏళ్ళకి ఇంత అనుకుంటే సంవత్సరానికి ఇంత పడుతుంది, నెలకి ఇంత అవుతుంది. ఒక రోజుకి ₹1.60 మన ఆరోగ్యాన్ని. ఇంకోటి మళ్ళీ ఎవరు వాడాలి? వ్యాధులు ఉన్న 100% ఎట్లైనా వాడతాడు. ఆరోగ్యంగా ఉన్న 200% వాడాలి. ఎందుకంటే ఆరోగ్యం ఖరాబ్ అయినాక 6 పైసలు ఒక్క అది అమ్మి ఇది అమ్మి ఉరుకుడు కంటే ఆరోగ్యం ఖరాబ్ కాకుండా చూసుకుంటే ఇంకా మంచి ఉంటుంది. ఇంట్లోకి దోమలు రాకుండా కట్టనిస్తాం. ఏం కావద్దని మనం ఎట్లయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటామో, హెల్మెట్ పెట్టుకుంటామో, కరోనా రాకముందు వ్యాక్సిన్ వేసుకున్నాం. పిల్లలకు కూడా ఇవ్వాలి, చిన్న చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తారు వీక్లీ కానీ మంత్కి ఒకసారి. ఎందుకు? రేపు ఫ్యూచర్ ఏం రావద్దు, ఏం నలగద్దు, అటాక్ అవ్వద్దు అని. అట్లనే మన ఆరోగ్యానికి ఏం చేస్తున్నాం? యోగా చేయాలి, రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, టైం ఉండాలి, కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఎట్లా ఒక కెమికల్ ఫుడ్ లేకుండా తీసుకోవాలి, ఇంత సాధ్యమైతే అసలు. కానీ ఇది వాడడం వల్ల ఎట్లయితే మనం ఇవన్నీ చెప్పినామో 100% మన ఆరోగ్యాన్ని మన చేతిలో తీసుకోవచ్చు. రైట్? ఎందుకంటే వ్యాధి వచ్చినప్పుడు ఉరుకుడు కంటే, పరిగెత్తుడు కంటే, ఖర్చు పెట్టుడు కంటే మనం ఇది వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకోవచ్చు. ఇంకోటి, ఇది వయస్సును చేంజ్ చేయదు, లైఫ్ టైం పెంచదు, కానీ ఉన్న లైఫ్ టైం ఆరోగ్యాన్ని పెంచు. మళ్ళీ ఇది ఏ దానికి మందు కాదు, దీనికి డాక్టర్ కూడా అగనెస్ట్ ఏం కాదు. కానీ ఇది వాడడం వల్ల మన ఆరోగ్యం మిషన్ ఖరాబ్ కావాలన్నమాట. అంతే, మిషన్ సర్వీసింగ్ కోసం ఫుల్ అర్థం చేసుకోవాలి. 10,700 మనకు 6 ఐటమ్స్ వస్తాయి. అదే డబల్ తీసుకుంటే 2,000 కొంత తక్కువ అవుతుంది. ప్లస్ ఐటమ్స్ కూడా డబల్ వస్తాయి. 12 వస్తాయి, దీనిలో 6 వస్తాయి. ఇంకోటి మోర్ పవర్, ఇది దగ్గర దగ్గర మన ఇంట్లో వస్తుంది. బాదం కానీ, పిస్తా కానీ అలాంటివి దగ్గర ఒక 160 మూలిగా సంబంధించి ఉంటాయి, మనకి తినే వస్తుంది. కానీ ఇదేంటంటే టోటల్గా ఇక్కడ చూడండి, లివర్ సంబంధించి, కిడ్నీ సంబంధించి
మనకి బ్రెయిన్ సంబంధించి మతిమరుపు అలాంటి సమస్యలు కానీ హార్ట్ ఆరోగ్యంగా ఉండాలి, మోకాలు నొప్పులు పెయిన్స్ ఉన్నాయి. ఈరోజు బోన్స్ కూడా ఎట్లయినాయంటే గుల్లవారి బోన్స్ కూడా చూస్తే టెస్ట్ చేస్తే కూడా అట్లా జాలి ఉందా, జీవి పదార్థం లేదు, జాలి టైప్ అయిపోయింది. జీవి పదార్థాలు తినట్లేదు. జీవి మీకు పదార్థం బీడి తెలుసు కదా, బీడి తెలుసు. ఇదేమో వంగుతుంది, బీడి వంగదు, ఎంగిపోతుంది. అట్లనే బోన్స్ కూడా ఏమైనా ఐరన్ లెక్క లేవు, బోన్ అనేది బీడి లెక్క పదార్థం తగ్గింది శరీరం. చిన్న దానికి చూడండి మీరు, అరే ఇట్లా అనగానే ఇరిగిపోతుంది అంటే చిన్న దానికి ఇరిగిపోకడ స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ పటుత్వం ఆ బలం మీరు గమ్మన్నట్టు లేదా. ఇది వాడడం వల్ల బోన్స్ పటిష్టం ఉంటాయి. ఇంకోటి ఇవన్నీ టోటల్గా 78 వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ దీంట్లో ఇది తినే. ఇంకోటి ఓవర్ పెళ్ళైన పిల్లలు కాకపోవడం, వాళ్ళ ఆరోగ్య జీవితం కరెక్ట్ ఉండకపోవడం, పెళ్ళైన అంటే వాళ్ళ దాంపత్య జీవితం వాళ్ళ కోసం కూడా స్పెషల్గా పాటిస్తారు. ఒకప్పుడు రాజులు ఎట్లయితే వాడుతున్నానో స్వర్ణ భస్మం, రజత భస్మం స్పెషల్గా ఇంగ్రీడియంట్ దీని బంగారం పౌడర్ ఉంటుంది, స్వర్ణ భస్మం, రజత భస్మం. ఇంకోటి ఈరోజు వ్యవసాయం సంబంధించి కూడా మన దానిలో వచ్చినాయి. ఎందుకంటే ఈరోజు సిమెంట్ చేసినట్టు అయినాయి చైన్లు కూడా, నీళ్ళు ఇడిస్తే వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు ఒక 10-20 ఏళ్ళ కింద వాటర్ ఇడిస్తే గ్రౌండ్లోకి పోయాయి, సిమెంట్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే అట్లా మందులు కొట్టి భూమి గుల్ల పారిపోయింది, గట్టిగా అయిపోయింది. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ మట్టి అనేది ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఏమంటే పచ్చిగా ఉంటుంది, పచ్చిగా ఇట్లా అతుకుంటుంది, మెత్తగా అవుతుంది ఇది వాడడం వల్ల. ఇది సాయిల్ కేరు, ప్లాంట్ కేరు, ఫ్లవర్ కేర్ అంటుంది. ఈ 3 వాడడం వల్ల వాళ్ళకి ఎకరా పంటలు ఎంతైతే చెరుకు కానీ వరి కానీ వస్తుందో ఈ ఎకరా పంటల్ని ఇది వాడడం వల్ల ఎకరన్నర పంట దిగుబడి. ఒకవేళ ఇది వ్యవసాయం సంబంధించి ఇది. ఇంకోటి ఈ మ్యాట్రిక్స్ కాకుండా మాకు ఇంకేమైనా కావాలంటే మన ప్లాంట్ బేస్డ్ అది కావాలంటే ఇస్తాం. లైక్ మ్యాక్సిమం మన మ్యాగ్నెట్ థెరపీ సంబంధించి ఇస్తాం. ఇది కూడా న్యూట్రిషన్ కూడా ఉంది, అది కూడా డీప్ స్లీప్ సంబంధించి కూడా ఉంది. ఇంకోటి ఇది కూడా ప్లాంట్ బేస్డ్. ఒకవేళ బయట ఇంగ్లీష్ మందులు 10 గోళీలు వేసుకుంటే మనిషి అవుట్ అయిపోతాడు, కానీ 10 గోళీలు వేసుకునేం కదా, అంతే ఎఫెక్ట్ కాదు, లాభమే చేస్తారు. ఎంత కావాలో అంత తీసుకుంటుంది, మిగతాది వదిలేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఎఫెక్ట్ కాకుండా మనకు పనిచేయదు. బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ సంబంధించి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్ గార్డ్స్ కానీ, కాఫ్ కానీ, ఇవన్నీ ఓన్లీ ప్లాంట్ బేస్డ్, అంటే మొక్కల ఆకులతో తయారు చేసి. ఇంకోటి బిజినెస్ ప్లాన్ వరకు వస్తే ఇవన్నీ మనం ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి పైసలు కావాలి. సరే నేను వాడిన నాకు ఆరోగ్యం మంచిది, నేను సార్కి చెప్పాను, ఈసారికి చెప్పాను, నేను 5 మంది అమ్మ నేను ఇంతమందికి చెప్తున్నా ఏమైనా బెనిఫిట్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఈరోజు ఒక థమ్స్అపే ఉంది, దాని ఆరోగ్యమా ఒక గుట్కా, ఇంకేం చిప్స్, చిప్స్ ఉంది, చిప్స్ ప్యాకెట్ ఉంది. రెగ్యులర్గా ఒక వ్యక్తికి తినిపించి ఒక 10 ఏళ్ళు తినిపిస్తే క్యాన్సర్ వస్తుంది ఆటోమేటిక్, చెప్పని అవసరం లేదు. కూలింగ్ 3 నెలలు తర్వాత వస్తుంది. కానీ ఇలాంటివే ప్రమోట్ చేయడం వల్ల వాడు కరోడుపై అవుతాడు, ఒక హీరో ఎవరైనా కావచ్చు. అంటే పనికిరాని వస్తువు అయినా ప్రమోట్ చేసి పైసలు తీసుకుంటుండు. మనం ఈ పనికొచ్చే వస్తువు ఆయనకి ఇచ్చి ఆరోగ్యం కాపాడినామంటే 2 లక్షలు ఆయనకి బెనిఫిట్ అవుతుంది, మనం సేఫ్. బెనిఫిటా లేదా, చేయొచ్చా లేదా మళ్ళీ అంటే పైసలు మిగులుతున్నాయి, ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం, దాని త్రూగా మనకి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ థమ్స్అప్ వల్ల దీనివల్ల బెనిఫిటే లేని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, సరే ఎట్లా ఇస్తుంది మనకి ఇన్కమ్ అంటే ఒక థమ్స్అప్ అయినా ఒక 10 రూపాయలు 20 రూపాయలకు తయారైతే 50 రూపాయలు 80 రూపాయలు మనం కొంటా ఉన్నాం. 60 రూపీస్ ఒక హీరోకు, హీరోయిన్కి, లేకుంటే మధ్యలో వస్తువు ఇంకొకరికి డిస్ట్రిబ్యూటర్, డీలర్, హోల్సేలర్ అందరికి ఇస్తూ ఉంది. ఇక్కడ ఏమైతుందంటే అదే వస్తువు అంటే ఎగ్జాంపుల్ మన ఈ బెడ్రూమ్ వస్తువు ఇంతకుముందు ఒక 10 ఏళ్ల కింద 1,00,000 రూపాయలు ఉండే, అదే ఇది ఇప్పుడు వచ్చింది మన ఇండియాలో తయారైంది కాబట్టి చాలా తక్కువ రేట్లో 10,700 మనకి ఇస్తుంది. కానీ టోటల్గా ఇన్కమ్ ఏదైతే 60% పక్కకు పెట్టేసి మీరు ప్రమోట్ చేసినందుకు అందరికీ షేర్ చేస్తున్నాం. ఓకేనా, ఇది కూడా జనరల్గా చేసేది ఒకటే. ఈ అమెజాన్లో కూడా తీసుకోవచ్చు, కానీ అక్కడ తీసుకుంటాం ఒకటేసారి. కానీ ఆ ప్రోడక్ట్ వేరేలోకి చెప్పడం వల్ల మనకు పైసలు రావు. కానీ ఇక్కడ మనం వేరేలోకి ఇవ్వడం వల్ల, మనం వాడి చెప్పడం వల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ కూడా ఎందుకు చెప్తానంటే అమెజాన్లో ఈ ప్రోడక్ట్ లేదు, ఓకేనా, ఈ ప్రోడక్ట్ లేదు. మన కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో
ఇది జెన్యున్, దీనికి సర్టిఫికేట్లు ఉంది, దానిలో సర్టిఫికేట్లు ఉండవు. ఓకే, ఇంకోటి చెప్పినాం కదా ఇప్పటిదాకా, థమ్స్అప్ కానీ ఇవన్నీ కూల్ డ్రింక్ కానీ గుట్కా కానీ ప్రమోట్ చేసిన కూడా కరోడ్పతి అవుతుంది. మనం ఒక మంచి వస్తువు మనం ఇచ్చినామంటే ఆయనకు ఆరోగ్యం తక్కువైంది మంచిగా ఉందంటే, ఆరోగ్యం మంచిగా ఉందంటే మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడా లేదా? అరే అన్న ఇచ్చిండు, ఈసారి ఇచ్చిండు అని చెప్పేసి చెప్తాడు, అవునా కదా? మనం ఒక్కరికి ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా లీగలైజ్డ్ ఉన్నది. అరే ఇది మోసం చేస్తలే, మనం వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తున్నాం, నచ్చితే చెప్తాడు, లేకుంటే లేదు. చేయమని చెప్పాం, బలవంతం చేయం. కనీసం వాళ్ళ ఇంటి కోసం మనకి ఆరోగ్యం కాపాడుకుంటే బెటర్ లేదా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా మనకు ఒక సదస్సు కూడా జరిగింది, ఎందుకంటే ఒక మీటింగ్ కూడా జరిగింది తెలంగాణలో. ఈయన సాగర్ సార్ దగ్గర ఎంతోమందికి అవకాశం ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఇప్పటివరకు ఈ ఇండస్ట్రీలో 18 ఏళ్ళు ఓల్డ్ కంపెనీ, కానీ 4 years అయితే నెట్వర్క్ ఇండస్ట్రీలకు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలకు వచ్చి రీసెర్చ్ 18 ఏళ్ళు జరిగింది. కానీ 18 ఏళ్ళు ఉండే అమెజాన్లో అవన్నీ ఉండే, ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళి తీసేసిన ప్రోడక్ట్, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఉంది. అంటే మార్కెటింగ్ సిస్టమ్ చేంజ్ చేంజ్ అయింది. ఆన్లైన్ లో దొరకడము, సూపర్ మార్కెట్ లో దొరకడం, సూపర్ మార్కెట్లు అవన్నీ దొరుకుతుండే. ఇప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గైడ్ లైన్స్ వచ్చింది 2021 లో ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పటి వరకు ఎస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇప్పటివరకు ఈ సాఫ్ట్వేర్ దగ్గర కొన్ని వేల కంపెనీలకు ఇచ్చింది సార్. సాఫ్ట్వేర్ ఆమె కావచ్చు, ఇంకా ఎన్నో ఇండస్ట్రీలకు ఇచ్చింది కంపెనీ. అండ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డాక్టరే రికమెండ్ చేస్తారు. 3 లక్షల టెస్ట్ మనీస్ ఉన్నాయి ఆన్లైన్లో, యూట్యూబ్లో. ఒక 6 ఇప్పటివరకు 4 ఏళ్ళలో 600 మంది కరోడ్పతి ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. వీక్లీ 2 సార్లు పేమెంట్ చేస్తుంది. కనీసం వర్క్ చేసినామంటే రోజుకు ఒక 30,000 తీసుకునే కెపాసిటీ దీనిలో ఉంది. దగ్గర టర్న్ ఓవర్ కూడా 2,000 కోట్ల టర్న్ ఓవర్ అప్రోచ్. అండ్ 200 లగ్జరీ కార్లు ఉన్నాయి ఇక్కడ వరకు తీసుకున్నారు. ఒక 5,000 పైననే అచీవర్స్ ఉన్నారు. ఇంకా 7 types ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు దీన్ని చేస్తామంటే. మనకు అర్థమైపోతుంది. సిస్టమ్ కూడా మనకి ఏంటంటే జూమ్ మీటింగ్ అవన్నీ కొద్దిగా డౌన్లోడ్ చేసుకున్నామంటే ఈవినింగ్ ఒక సెషన్, మార్నింగ్ ఒక సెషన్ మనల్లో అంతే. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్ చేసే వ్యక్తి ఇప్పుడు అడ్డ మీద ఉన్నాడు, ఆయనకు రోజుకు ఒకసారి పైసలు వస్తాయి. ఒక ఆయన జాబ్ చేసాడు, నెలకు ఒకసారి వస్తాయి. అదే అమెరికాలో యూఎస్లో అనుకో వారానికి ఒకసారి వస్తాయి. కానీ ఇక్కడ 2 సార్లు తీసుకోవచ్చు రోజు. 5 AM to 5 PM ఒకసారి క్లోజింగ్ వస్తుంది, 5 PM to 5 AM క్లోజింగ్. 2 సార్లు తీసుకోవచ్చు రోజుకు. 2 సార్లు అంటే అని తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, ఒక ఇద్దరిని మనం ప్రమోట్ చేసినాం. ఒక డబుల్ కిట్, ఒక సింగిల్ కిట్ ప్రమోట్ చేసినాం అంటే 500 వస్తుంది. లేదు ఇది కాదు, ఒక 3 members ప్రమోట్ చేసినాం అంటే 500 వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో 500 వచ్చింది. అరే 500 అనిపించింది నాకు కూడా. ఓకే, ఒక 2 members ప్రమోట్ చేసాను. నెక్స్ట్ స్టెప్లో 440 రూపీస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 2 చేసిన, లేకపోతే డబల్ కిట్ చేసిన ఇట్లా 880 రూపీస్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనం ఈరోజు ఒక్కరిని, పొద్దున ఒకరి, ఈవినింగ్ ఒకరు చేసినామనుకో 3,000 hours 12 గంటలు చేసినామంటే ఇద్దరు చేసి ఎంత 3,400. ఒకవేళ 3,400 సంపాదించాలనుకో సాధారణ వ్యక్తి ఎన్ని రోజులు కష్టపడాలి? 2 days. ఒకవేళ 10,000 జాబ్ చేసిండు అనుకో ఆయన ఎన్ని రోజులు కష్టపడాలి? 30 days. 10,000కు ఆయన జాబ్ చేసిన నెల రోజులు, 10 రోజులు, 10 రోజులకి 3,000 వస్తుంది. ఇక్కడ జస్ట్ 12 గంటలే మీరు తీసుకోవచ్చు. అంటే రోజు 2 సేల్స్ ఇచ్చిన మీరు జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ కూడా తీసుకుంటే అంటే బెనిఫిటే కాదు. నీ టైంలో నువ్వు చేసుకో, నీ టైంలో చెప్పుకో, నీ షాప్లోకి వచ్చిన వాళ్ళకి చెప్పుకో, తెలిసిన వాళ్ళకి చెప్పుకో. తీసుకున్నాను లాస్ట్ ఇప్పుడు దగ్గర తీసుకుంటా. ఇద్దరు చేసిన ఒకటే. ఇట్లనే రోజుకు ఒక 2-3 ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఒక 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది. ఒకవేళ బయట జాబ్ చేసే వ్యక్తి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, ఒక 20,000, 30,000 చేసాడు, ఒక 1 కోటి రూపాయలు సంపాదించి ఎన్ని రోజులు పడుతుంది? లైఫ్ లాంగ్ పడుతుంది. ఇంపాసిబుల్ ఇప్పుడున్న జనరేషన్. నీ దగ్గర పని చేసుకున్న వాళ్ళు బయట ఆపోజిట్ షాప్ పెడతారు. ఇప్పుడు ఇక్కడ చందలు నడుస్తుంది. ఇక్కడేదంటే ఇక్కడేమంటున్నామంటే నీకు తెలిసింది నువ్వు ఆయనకు చెప్పినావు అంటే నీకే బెనిఫిట్, ఇంకో ఆయనకు నేర్పించిన అంటే ఇక్కడ బెనిఫిట్, ఇంకో ఆయనకు నేర్పించిన ఇక్కడ బెనిఫిట్. కానీ బయట అట్లా ఉండదు. నీ దగ్గర నేర్చుకున్నాను ఆగమ్మా అంటే బయట అట్లా ఉంటుంది. అంటే బుక్ స్టాల్ కావచ్చు, జనరల్ స్టోర్, ఎనీ. కానీ ఇక్కడ అట్లా కాదు.
నేర్పించినామంటే ఆయన నుంచి మీకు బెనిఫిట్, అతను నేర్పించిన అతనికి బెనిఫిట్. వాడు యాడ్లకు పెట్టకుండా మనతో పాటు మనకి చేస్తాం. యాడ్లకు పెడితే కోట్ల రూపాయలు అవుతాయి, హీరో Yes. 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 అట్లనే పెట్టకుండా మన త్రోతో గొలుసు సిస్టమ్ చేస్తుంది. ఎస్ అట్లనే మనం రోజు 2 సైకిళ్ళు అంటున్నాం అంటే 12 గంటలకు ఒకటి కాబట్టి రోజుకు 2 సైకిల్స్. అట్లనే 730 సైకిల్స్ అయితే ఇయర్లీ. దీనిలో అట్లీస్ట్ ఒక 10% మనకు వర్క్ జరిగినా కానీ దగ్గర దగ్గర 14 lakhs వస్తుంది. ఒకవేళ 30% జరిగింది అనుకుందాం 44 lakhs వస్తుంది. ఒకవేళ 100% జరిగింది అనుకో 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు కూడా కాదు, ఒక 5 ఏళ్ళు పెట్టుకో తీసుకోవచ్చా లేదు. ఇంకోటి ఒకవేళ నచ్చింది ప్రోడక్ట్ ఇంకేమైనా మనం పర్చేస్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనకు నచ్చింది అని నేను ఒక మోకాలు నొప్పులు ఎవరికైనా ఇద్దాం అట్లాంటి కూడా చేసుకుంటే కూడా ఇట్లా మనకి 1100 నుంచి 1300 నుంచి అంటే మనీ తగ్గట్టు ప్రోడక్ట్ అనేది. ఇంకో ఇంట్లో కూడా ఒక క్యాపింగ్ అనేది ఇస్తుంది కంపెనీ. లెఫ్ట్లో రైట్లో ఒక 100 PV ఇక్కడ 100 PV అయినప్పుడు దగ్గర దగ్గర 63,000 ఇస్తుంది. ఒక PVకి 600. ఇంకోటి ఇట్లా క్యాపింగ్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 29,480 రూపీస్ ఒక రోజుకి అనుకుంటే దగ్గర దగ్గర ఒక నెలకి 8,84,000 మంత్లీ క్యాపింగ్. రీపర్చేస్ ఇన్కమ్ 1,26,000. దీనికోసం ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, మొబైల్ నామినీ డీటెయిల్స్ ఐడియా అవుతుంది. డైరెక్ట్ మీ ఫోన్పే నుంచి కూడా అకౌంట్ ఎవరికి అవసరం లేదు. అరే వీళ్ళు తీసుకుంటే ఎంత అంటే కూడా డైరెక్ట్గా వచ్చే అమౌంట్ కూడా మీ డైరెక్ట్ అకౌంట్. ఇక్కడ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటాయి, కంటిన్యూ యువర్ బిజినెస్. మనం జస్ట్ 2 ఏళ్ళు మనం బిజినెస్లో ఉన్నామంటే మ్యాక్సిమంగా మనం ఎర్నింగ్ అనేది డబల్ త్రిబుల్ అవుతాం. కొద్దిగా చేస్తూ ఉండాలి. సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుంది, కొద్దిగా కొంచెం వర్క్ ఉంటుంది. ఏంటంటే బయట ఎన్నో ఏళ్ళు కష్టపడ్డా కూడా ఒక స్టేజ్కి వెళ్ళలేక అంటే అందరికి సాధ్యం కాదు. ఇక్కడ అందరికీ సాధ్యమే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నోడే అది చేయగలుగుతాడు, ముంగలోడు తీసుకోగలుగుతాడు. ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎంత చెప్పినా ఆరోగ్యం ఎవరు అంటే ఇప్పుడు ఆరోగ్యం ఎవరు వద్దంటారు చెప్పండి. కాదు మైండ్ సెట్